ఏంటి రింగ్ అలారంలో వచ్చిందా? గుడ్ మార్నింగ్ అందరికి. ఈరోజు సండే కదా, మాకు ఇక్కడ స్నో స్టార్మ్ అని అనౌన్స్ చేశారు. జేఏమో ఏదో అనౌన్స్మెంట్ వస్తుంది, సైరన్ మోగుతుంది అని చెప్పి వెళ్ళి క్విక్గా కింద రికార్డ్ చేశాను. నేను ఇంకా వీడియో కూడా చూడలా. బట్ ఆ సైరన్ ఇటు సౌండ్స్ అంతా నన్ను లేపి నేను నిద్ర. ప్రస్తుతానికైతే బాగానే ఉంది బయట, ఇంకా స్నో స్టార్ట్ అవ్వలేదు. స్టార్మ్ వస్తుందని అనౌన్స్మెంట్ విన్నారు కదా. నైట్ రైస్ మిగిలింది, నేను కొద్దిగా పులిహోర కలిపేస్తాను. నేను తింటాం. పిల్లలు యశ్విత ప్యాన్ కేక్స్ అంటుంది, కిడ్స్కి ప్యాన్ కేక్ చేసి. ఏంటి రింగ్ అలారంలో వచ్చిందా? వీడియో తీస్తున్నాను కదా అని స్పూన్తో కలుపుతానికి ట్రై చేశాను, కానీ చేయి పెట్టింది పని అవదబ్బా పులిహోరకి. ఎప్పుడైనా నైట్ అన్నం మిగిలితే ఇట్లా పులిహోర కలుపుతాను, లేదంటే ఒక్కోసారి ఎగ్ వేసి తాలింపులా చేసేస్తాను. తీసుకున్నానా? ఓకే అమ్మా, it looks really good అమ్మా. మా ల్యాప్టాప్ పక్కన పెట్టి ఫస్ట్ తినండి. నువ్వు తినేసావా? ప్యాన్ కేక్ తిన్నావా నువ్వు యశ్వి? నిమ్మకాయ కొద్దిగా ఎక్కువైనట్టుంది కదా. If you add more peanuts, it'll be better. There's a leaf on your lip. ఇంకా బ్రేక్ఫాస్ట్లు అయినాక పిల్లలకి పాలు కలుపుతున్నాను. యశ్విత ఏమో చాక్లెట్ మిల్క్ అడిగింది, జై ఏమో నార్మల్ మిల్కే తాగుతాడు వాడు. బోర్న్విటా, బూస్ట్, చాక్లెట్ మిల్క్ అసలు ఏమి తాగడు వాడు, కానీ కొంచెం లిటిల్ షుగర్ వేయాలి, లేదంటే తాగలేడు. ఇంకా కిడ్స్కి మిల్క్ సెక్షన్ అయిపోయినాక మేము కాఫీ కలుపుకుంటున్నాము. పిల్లలకి ఓన్లీ మిల్క్ వీకెండ్సే కుదురుతుంది. నాకు మార్నింగ్ వాళ్ళు పాలు తాగి వెళ్ళరు స్కూల్కి, బస్సులో అది తిప్పినట్టు ఉంటుంది పొట్టలో అని ఇంకా తాగరనమాట, అలవాట్లేదు వాళ్ళకి. ఓన్లీ వీకెండ్సే తాగుతారు వాళ్ళు పాలు. బ్రేక్ఫాస్ట్లు అయ్యి వాష్ చేసి అంతా క్లీన్ చేసేటప్పుడు, డిషెస్ కడిగేటప్పటికే ఇంకా లంచ్ టైం కూడా అయిపోయింది. ఇంకా వీకెండ్ అని తింటే అనుకుంటా టైం అసలు అట్లా అయిపోతూ ఉంటుంది. బయట అయితే స్నో పడుతుంది. కిడ్స్ ఏమో చదువుకుంటున్నారు ఇద్దరును. జై పాలు తాగేస్తావా? ఏదో కప్ ఇచ్చే తీసుకెళ్ళిపోతా, వాష్ చేస్తా. In school we're learning about Nazis. నాసీస్ అంటే జర్మనీ కదా. బాగా పడుతుంది స్నో. So you know when we went to the black sand beach in Puerto Rico, what was the sand made out of? Iron. There was iron in the sand. That's why it was. But like I needed like the volcanic what? Like volcanic eruption caused iron to be in the sand. వాల్కానిక్ శాండ్, అది ఎప్పుడో బిలియన్స్ ఇయర్స్ వాల్కానిక్ ఎరప్షన్ అయితే ఆ శాండ్ అదే కదా అడిగేది. యశ్వితాకి స్కూల్లో జియోస్ఫియర్, అట్మాస్ఫియర్ అది లెసన్స్ జరుగుతున్నాయి, అందుకని అది మనము లైవ్ ఎగ్జాంపుల్స్ ఉంటాయి కదా, అవి వాటిని బట్టి వాళ్ళని ఎస్సే రాయమని చెప్పారంట. మనకి వాల్కానిక్ శాండ్ అది. Volcanic. సో ఇట్స్ కమ్స్ అండర్ జియోస్ఫియర్, అంతేనా జై? The sand was made out of volcanic material. రైట్. వాల్కానిక్ ఎరప్షన్ అనాలి, మెటీరియల్ ఐ డోంట్ థింక్ సో. Eruption. Volcanic eruption material. కూర్చుని కాసేపు అట్లిట్లా ముచ్చటించేటప్పటికే 2 అయిపోయింది. ఇంక ఇప్పుడు వెళ్ళి లంచ్ చేయాలి. ఇంకా గ్రౌండ్ చికెన్ ఉంది, ఇంకా దీంతో చికెన్ మేతి చేద్దాం అనుకుంటున్నా. ఇదేమో మొన్న మేతి పప్పులో వేసాను, కొంచెం ఉంచేసాను, ఆ రోజు ఎక్కువ అవుతుంది అనిపించింది. టమాటోస్ నిన్న బయట పెట్టా, ఫ్రోజన్ టమాటోస్, ఇవి మన తోటలో పండుతాయి కదా సమ్మర్లో, అవి సగమేమో చోలేలో వండుతాను. సాయంత్రం డిన్నర్కి శనగల కూర చేద్దాం అనుకుంటున్నా కదా పానీపూరిలోకి. సో దానికి సగం చేసి సగం ఇప్పుడు చికెన్లో వేసేద్దాం. అమ్మో టైం అయిపోతుంది, 2 అయిపోయింది, వంట స్టార్ట్ చేసేయాలి. ఏ కూరైనా ఫస్ట్ ఉల్లిపాయలతోనే స్టార్ట్ అవుతుంది కదా. ఫస్ట్ ఆయిల్లో ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసేసాను, కొంచెము పసుపు వేసాను త్వరగా మగ్గుతాయి అనేసి. ఓ పక్కన ఇంకా రైస్ కూడా పెట్టేశాను. నార్మల్ ఓల్డ్ చికెన్ అయితే కనుక మనం మేతి కొంచెం కుక్ అయిపోయినాక చికెన్ వేసుకోవచ్చు, కానీ ఇప్పుడు ఇది ఆల్రెడీ గ్రౌండ్ చికెన్ కదా, త్వరగా కుక్ అయిపోతుంది, అందుకని ఇంకా టొమాటోస్తో కలిపి వేసేస్తాను మెంతి కూర.
ఇంకా టమాటోస్ ఆనియన్స్ అన్నీ మంచిగా మగ్గిపోయినాయి. ఇంక ఇప్పుడు చికెన్ వేసేయచ్చు. ఓ పక్కన అక్కడ కుకింగ్ అవుతూ ఉంది. నేనేమో స్నో చూడడానికని విండో దగ్గరికి వచ్చా. కానీ అలా అలా మొత్తానికి మొక్కల దగ్గరికి వెళ్ళిపోద్ది మన ప్రాణం. నేను వారానికి ఒక్కసారి నీళ్లు పోస్తాను మొక్కలకి. అవి చిగుర్లు వచ్చినప్పుడు మట్టికి మంచి ఆనందంగా ఉంటుంది నాకు వాటిని చూడడానికి. అంటే అయిపోయింది అది వర్క్. వస్తున్నా, చూపించాలా నాకు నువ్వు? మొత్తం అన్ని 4 స్పియర్సా? ఎన్ని స్పియర్స్ ఎంత కవర్ చేస్తావు? 4. ఏమేమిటి? Atmosphere, biosphere, geosphere, and hydrosphere. 4 రాసేస్తావా? Yeah. 4 లైవ్ ఎగ్జాంపుల్స్ నీకు ఎక్స్పీరియన్స్ చేసి రాసేస్తావా? Yeah. ఓకే, గుడ్. అయితే పెట్టుకో, ఫోల్డర్లో పెట్టుకో. అలా పేపర్ మీద రాస్తా నలిగిపోతుంది. ఏదైనా ఫోల్డర్లో పెట్టుకుని వెళ్ళు. This is a postcard, so I still had to draw a picture in the back. ఓకే ఓకే, వెళ్ళరా. అసలు మనం ఇందాక వాటరే వేయలేదు కదా, చూసారా ఎంత వాటర్ వచ్చేసిందో చికెన్లోకి. మనం అసలు ఒక్క చుక్క కూడా వాటర్ పోయక్కర్లేదు గ్రౌండ్ చికెన్ వండేటప్పుడు. Few moments later. Mama, what is this? మెంతికూర చికెన్ కీమా బాగుందా? నేను ఇంకా ట్రై చేయలేదు. అశ్విన్, నీకు నచ్చిందా? Yeah, it tastes really good. నీకు ఇది ఇష్టం కదా కీమా? కొంచెం ఈరోజు మేతి వేసాను. నేను మిగిలింది కదా. ఫెనుగ్రీక్ మెంతికూర. నీకు నచ్చిందా నాన్న? బాగుంది, ఎందుకంటే మెంతి ఫ్లేవర్ ఉంది కదా, అది నచ్చింది. Tripla? Yeah, she has to relate like the cobblestone streets and the beaches to like the geosphere, the atmosphere and like that. Kind of geotagging. Like all the spheres, like you had to connect them to something we did. పోర్టరికో అని కాదు, వాళ్ళ ఎక్స్పీరియన్స్, ఎనీ ఎక్స్పీరియన్స్. Yeah, well, if my teacher said you could do like if you went somewhere, or you can make up something. Okay. Well, I wanted to do Puerto Rico. Yeah. Please like and subscribe. And hit the notification bell if you enjoyed this video. పోల్ పెడుతున్నా ఇప్పుడు ఇద్దరికి. Pola. స్నో ఈరోజు ఫుల్గా పడిపోవాలి, రేపు స్కూల్ ఉండొద్దు. స్నో ఆగిపోవాలి, నేను రేపు స్కూల్కి వెళ్ళాలి. Now tomorrow test on the snog. I have ఓకే, అన్నకి స్నో ఆగిపోవాలంటే రేపు వాడికి టెస్ట్ ఉందంట. నీకు? I need snow. I don't want to go to school, so I need it to snow more because I have a test tomorrow, but I need extra time to practice for it. ఓకే, అందుకని నీకు స్నో కావాలి. సో ఎన్ని ఇంచెస్ స్నో కావాలి ఈరోజు నీకు రేపు స్కూల్ ఆగిపోవాలంటే? 14 inches. Hey Shreya. ఇంకా లంచ్ అయిపోయినాక మూవీ చూడడం స్టార్ట్ చేసాము. డ్రైవ్ మూవీ పెట్టారు, బాగానే ఉంది, పర్వాలేదు, ఒకసారి చూడొచ్చు. ఇంకా డిన్నర్కి పానీపూరి స్టార్ట్ చేశాను నేను. ఇన్స్టాపాట్లో చెన్న కర్రీ చేసేస్తున్నా. ఇంతకుముందు ఎక్కువ పొటాటో చేసేదాన్ని, కానీ ఈ మధ్య పిల్లలు ఎక్కువ చెన్న ఇష్టపడుతున్నారు, ఇంకా అది చేస్తున్నా. యాక్చువల్లీ పానీపూరి వండి అయితే నేను 6 months పైనే అయినట్టుంది. ఇన్స్టాపాట్ ఉండే వంటలు భలే త్వరగా అయిపోతాయి కదా. జస్ట్ నేను ఆయిల్ వేసి ఉల్లిపాయ పచ్చిమిరపకాయ మగ్గించి తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ వేసి మన టమాటోస్ తర్వాత ఈ నానబెట్టిన శనగలు వేసేసి ఉప్పు కారం పసుపు కొంచెం ధనియాల పొడి చోలే మసాలా వేసి ఇన్స్టాపాట్ పెట్టేస్తాం. స్నో అయితే ఈవినింగే స్టార్ట్ అయింది, ఫుల్గా పడుతుంది అప్పటి నుంచి. చూడండి అప్పుడే ఎట్లా నిండిపోయినాయో చెట్లన్నీ. ఇక్కడ చిన్న చెట్టు, వావ్ ఎంత బాగుందో కదా. వచ్చేసి చాలా వచ్చేస్తుంది రా, అమ్మ లోపలికి వచ్చాయి ఇంకా చాలా. I like the pine trees. యా, బాగున్నాయి. ఇంకా పానీ ప్రెప్ స్టార్ట్ చేశాను. మింటు, కొరియాండర్, పచ్చిమిరపకాయలు, జింజర్ వేసేసి మిక్సీ పట్టేస్తున్నా. నా దగ్గర పానీపూరి మసాలా లేదు, నేను కూడా మర్చిపోయాను, చూసుకోలేదు. ఇంకా చాట్ మసాలా, ధనియాల పొడి, గరం మసాలా వేసి అట్లా మేనేజ్ చేసా. యశ్వి నాకు భలే హెల్ప్ చేస్తుంది అసలు. నేనేమో అక్కడ చెన్న కర్రీ పానీ అవి చేస్తూ ఉంటే ఇదేమో ఇక్కడ పాపడ్స్ మేక్ చేస్తుంది, ఎయిర్ ఫ్రైయర్లో పెడుతోంది. నేను ఇదే ఫస్ట్ టైం ఎయిర్ ఫ్రైయర్లో పెట్టడం, బాగా వచ్చినాయి. జస్ట్ ఆయిల్ పైన రాసేసి పెట్టేసింది, మంచిగా వచ్చినాయి, బాగా పొంగినాయి. ఇంకా చెన్న కర్రీ కూడా అయిపోయింది, ఇంకా తినేయడమే ఆలస్యం. మాకు మోస్ట్లీ ఇవే డిన్నర్ కమ్ స్నాక్ లాగా అయిపోతాయి, ఎందుకంటే నేను మోస్ట్లీ 6:30 or 7కి చేసుకుంటాం డిన్నర్.
ఇంకా ఇలాంటివి తింటే ఇంక ఇదే డిన్నర్, ఇదే స్నాక్ అన్నట్టు. Good, Amma. This is sweet sauce. Amma, tastes really good. Did you make these or did you buy them at the store? ఈ పాపడ్ మనం కొన్నాము, దాన్ని ఎయిర్ ఫ్రైయర్లో వేసి మేక్ చేసింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ షేర్. మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ క్లిక్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ అప్డేట్స్.